మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. చదవండి. అర్థము చాలు. ఇదే మాట మార్కు సువార్త 15:34లో ఉంటుంది. చదవండి. మార్కు సువార్త 15:34. మై గాడ్ వై ఆర్ యు ఫర్సేకన్ మీ అని ఇంగ్లీష్లో అంటారు. ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. ఏలి ఏలి లామా సబక్తాని, మై గాడ్ వై ఆర్ యు ఫర్సేకన్ మీ. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు. ఏలోయి ఏలి అనేది గ్రీకు, లాటిన్, ఇంగ్లీష్లో పలికినటువంటి మాటలు. ఆ లాంగ్వేజెస్లో చెప్పబడినటువంటి బైబిల్ చరిత్రకారులు చెప్పబడినటువంటి మాటలు అన్నమాట. ఆయన మనకు ఆయన యొక్క ప్రేమను, వాత్సల్యాన్ని, క్షమాగుణాన్ని మనం మొదటి మాటలో చూసాం. ఆయన ప్రేమ వాత్సల్యం అంటే ఆయనను హింసించిన వారిని ఆయన బంధించి ఆయనకి 6 రకాల తీర్పులు తీర్చినప్పుడు అనేక రకాలుగా ఆయన హింసించిన పరిసంతటిని ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన మీద ఉమ్మి వేసిన వారిని, ఆయన దూషించిన వారిని, పిడుగుతులు గుద్దిన వారిని, అనేక రీతిగా హేళన చేసిన వారిని, ఆయన పట్ల అసూయ కలిగిన వారందరినీ కూడా ఆయన క్షమించాడు. రెండవ మాట, ఆ క్షణం కొన్ని గంటలలో ఆయన చనిపోతాడు. కొన్ని గంటలలో తన ఆత్మను అప్పగించే స్థితిలో కూడా ఆయన తన ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తికి తన రాజ్యంలో చోటిచ్చాడు. ఈ క్షణమే నాతో కూడా నీవు అనే మాట పలికాడు. అంటే మొదటిది విజ్ఞాపన. తండ్రిని అడిగాడు, వారు ఏం చేస్తున్నారు వారికి తెలియదు, క్షమించండి, విజ్ఞాపన చేశాడు. రెండవ మాట విమోచన. మూడవది ఆదరణ. ఇప్పుడు ముందు మూడవ మాటలు విన్నాం. ఆయన కొన్ని గంటల్లో తన ప్రాణాన్ని విడుస్తాడు. అయినప్పటికీ తన రెస్పాన్సిబిలిటీ, తన యొక్క బాధ్యత ఏంటో ఆయన మర్చిపోలేదు. చివరి గడియల్లో తను తన బాధ్యతను జ్ఞాపకం చేసుకొని దాన్ని కూడా నెరవేర్చిన స్థితిని మనం గమనించాము. ఇంకా మనం వచ్చిన మాట ఇప్పుడు 4వది ఆక్రందన. విజ్ఞాపన, విమోచన, 3వది ఆదరణ, 4వది ఆక్రందన. ఇంక తర్వాత వచ్చేవాళ్ళు చెప్తారు. ఈ 3 మాటల్లో కంటే అతి బాధతో కూడినటువంటి మాట ఆక్రందన. అంటే దుఃఖము, కన్నీరు, ఏడ్పు. చూడండి ఏమంటున్నాడు ఆయన, ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. అంటే ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు, తండ్రి తండ్రితో సమానంగా ఉన్నటువంటి ఆయన, తండ్రితోనే కలిసి ఉండేటువంటి ఆయనకి ఎడబాటు వచ్చింది. తండ్రి అయిన దేవుడు ఆయన చేతిని విడిచాడు. ఎందుకు విడిచాడు అనేది మనం కొన్ని మాటలు మనం గమనిస్తే, శిలువ సమయంలో అక్కడ జరిగినటువంటి పరిస్థితిని మనం గమనించినట్లయితే, ఆడ లోకాసు వార్త 23:45 వచనాలు కనిపిస్తుంది. ఏం జరిగిందట అక్కడ? 45లో మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మెను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఉదయం 9 గంటలకు సిలువ వేశారు. 12 గంటలైంది. అక్కడి నుంచి మొదలైంది చీకటి. 3 గంటల వరకు
ఆ యెరూషలేం ప్రాంతం ఆ ఒక్క గ్రామమే కాదు, దేశమంతటా కూడా చీకటి కమ్మినట్లు మనకి అర్థమవుతుంది. డార్క్నెస్ ఓవర్ ద ల్యాండ్, ఆ ప్రదేశం అంతటా కూడా చీకటి కమ్మినట్టుగా తెలుస్తుంది. తర్వాత ఏం జరిగిందంటే మనం గమనిస్తే 15:34 మార్కుల్లో కనిపిస్తుంది. తండ్రిని ప్రశ్నించాడు, ఏంటి నా దేవా నా చెయ్యి విడిచావు అనే సంఘటన అక్కడ జరిగినట్టుగా మనకి అర్థమవుతుంది. యోహాను సువార్త 19:29 వచనం చూస్తే తనకు ఆకలిగా దాహమైనప్పుడు చిట్ట చివరిగా తన దాహాన్ని కూడా తీర్చుకున్న పరిస్థితి మనకి అర్థమవుతుంది. ఇంకా చూస్తే మత్తయి సువార్త 27:51 చదవండి. చీకటి ఏర్పడింది. ఆ ఆ ఆ ఆలయపు ధర రెండుగా చినిగెను, భూమి వణికెను. అక్కడ జరిగిన చాలు అక్కడ జరిగిన సంఘటనలు, ఆ సమయంలో ఏలి ఏలి సబక్తా అని ఆయన పలికిన సందర్భంలో అక్కడ ఏమేమి జరిగింది అనేది మనం 1 by 1 చూసుకుంటూ వస్తే, చీకటి వచ్చింది, తర్వాత తండ్రిని ప్రశ్నించాడు, మూడవదిగా ఆయన తనకి దాహమైంది, ఆ దాహాన్ని తీర్చుకున్నాడు, నాలుగవదిగా ఆలయపు తెర రెండుగా చినిగింది. ఈ ఆలయపు తెర అనేది మనం పాత నిబంధనలో చూస్తే పరిశుద్ధ స్థలానికి వెళ్ళటానికి మానవుడు దేవుని సన్నిధికి వెళ్ళాలంటే మధ్యలో తెర ఉంటుంది. చూడండి, నిర్గమకాండం 26, నిర్గమకాండం ఈ పై 3 మీకు తెలిసింది, అందుకని చెప్తాను. ఇది నిర్గమకాండం 26:31 చదవండి. ఒకరు నిర్గమకాండం 26 ఒక్కరు చదవండి. ఓకే, ముందుకెళ్ళండి. 33 నుంచి చదవండి, నేను చదువుతాను. ఆ అడ్డతెరను కొలుకులను క్రింది తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెర లోపలికి తేవలను. ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరుపరుచును. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి సెంటర్ పాయింట్ మధ్యలో ఉండేదంటే తెర. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆ కలువరి శిలువలో మరణించారో, తన ప్రాణాన్ని అప్పగించాడో, ఆయన ఏలీ ఏలీ లామా సబ్క్తానికి ఎప్పుడైతే కేక వేశాడో భూమి అంతా కంపించింది, ఆ ప్రదేశం అంతా కూడా చీకటి వచ్చింది. దేవాలయపు తెర అంటే అతి పరిశుద్ధ స్థలానికి అడ్డుగా ఉన్నటువంటి అది పూర్తిగా పైనుంచి కిందకు చినిగిపోయింది. అంటే తన బిడ్డకు బిడ్డకు ఆ యొక్క దేవుని సన్నిధిలోనికి వెళ్ళటానికి అడ్డుగా ఉన్న దారిని తొలగించబడింది. అంటే ఆడ చేసిన గొప్ప కార్యం అదనమాట. అప్పటి వరకు ఏంటంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి అడ్డు తెర అనేది ఉండేది. అది క్రీస్తు కార్యం ద్వారా, క్రీస్తు మరణం ద్వారా అది తొలగించబడినది. ఇక దానికి చాలా వివరణ ఉంది, చెప్పని ముందుకెళ్దాం. తర్వాత క్షమాగుణం కలిగిన వాడుగా, బాధ్యతను ఎరిగిన వాడిగా ఉన్నాడు. ఆయన కేక వేసిన సందర్భంలో 5 విషయాలు జరిగినాయి. ఇంకా చాలా ఉన్నాయి, నేను కొన్ని మాటలు చెప్తాను. మొదట చీకటి ఏర్పడింది, దేశం అంతటా కూడా చీకటి ఏర్పడింది. తండ్రిని ప్రశ్నించాడు, తర్వాత తన దాహాన్ని తీర్చుకున్నాడు. ఆలయపు తెర రెండుగా చిరిగినట్టుగా గమనిస్తాం. తర్వాత క్షమాగుణ కలిగిన వాడే తన రెస్పాన్సిబిలిటీ, బాధ్యతను కూడా తాను నిర్వర్తించిన వానిగా ఉన్నాడు. ఇవి ఆ సమయంలో జరిగింది. యేసుక్రీస్తు వారు ఏలాడింది 6 గంటలు. ఆయన 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన వేలాడినట్టుగా రికార్డు మనకి తెలియజేయబడుతుంది. ఆ రోజుల్లో 6 hours నుంచి 9వ గంట వరకు 3 గంటలు ఆ దేశం అంతటా కూడా చీకటి ఏర్పడింది. NIV బైబిల్లో చూస్తే చీకటి అనే దాన్ని చూస్తే సన్ స్టాప్ షైనింగ్, దేవుడు ప్రకాశించడం విరమించాడు అని ఒక పెద్ద బైబిల్లో NIV బైబిల్లో ఉంటుందన్నమాట. సూర్యుడు ప్రకాశించడం ఆపేశాడు. ఎప్పుడు యేసుక్రీస్తు ఆ సిలువలో ఉన్నప్పుడు
ఆయన కేక వేసినప్పుడు. ఇంకొక బైబిల్లో కేజేవి బైబిల్ ఉంటుంది, ద సన్ డార్క్ అండ్, సూర్యుడు నలుపయ్యాడు, సూర్యుడు నలుపయ్యాడు, ప్రకాశించడం మానేడు. ఒక బైబిల్ చదివితే సూర్యుడు నలుపయ్యాడు అనేది ఇంకో దాంట్లో కనిపిస్తుంది. సిలువ మీద వేలాడుతున్నటువంటి ఆయన మరణపు గడియను ఆహ్వానించడానికి అక్కడ భూమి కంపించింది, భూమి ప్రకృతి విలపించింది, ప్రకృతి విలపించింది. ఈ చోట కాదు, ఆయన చూసినటువంటి ఆ యొక్క చీకటి దృశ్యాన్ని మనం చూసినట్లయితే ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి. అసలు ఎందుకు ఈ చీకటి వచ్చింది, ఈ చీకటి రావడానికి కారణం ఏంటి అనేది మనం గమనిస్తే 4 పాయింట్లు చెబుతా ఉన్నాయి. ఏ సింబల్ ఆఫ్ ఏ మోరల్ డార్క్నెస్, అది ఒక మోరల్ డార్క్నెస్, చీకటికి ఒక సాదృశ్యం. గెత్సెమనే తోటలో యేసు పలికినటువంటి పరిస్థితి ఎంతో భయంకరమైనటువంటి గడియ. ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము. గిన్నె అనేది అది శ్రమలకు సాదృశ్యం. నీ చిత్తమైతే గిన్నెను నా యొద్ద నుండి ఆయన తొలగించమని ఎంతో దుఃఖంతో కన్నీరుతో ప్రార్థన చేస్తాడు. నీ చిత్తమైతే, కానీ నా చిత్తం కాదు, నీ చిత్తమే జరుగునుగా అంటారు. ఎంతో భయంకరమైన సిచ్యువేషన్. అది ఎక్కడ కనిపిస్తుంది? మత్తయి సువార్త 26:36 నుంచి 39 వచనాలు కనిపిస్తుంది. చూడండి, 26 మత్తయి సువార్త. చాలు చాలు. మరణమగునంతగా దుఃఖముతో ఆయన ప్రార్థించినట్టు కనిపిస్తుంది. మత్తయి సువార్త 26:36 నుంచి 39 వచనాలు మనకి కనిపిస్తుంది. మొట్టమొదటి ఏంటంటే సింబల్ ఆఫ్ మోరల్ డార్క్నెస్, అది ఒక మాదిరికరమైన చీకటి అనే దానికోసం అది ఏర్పడింది. అంటే గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు వారు చేసినటువంటి ప్రార్థన విషయం మనకి స్పష్టంగా తెలుస్తుంది. రెండవది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రొఫెసీ, అంటే ప్రవచనం నెరవేర్పు. యావేలు గ్రంథం 2:37 చదవండి. యావేలు గ్రంథం పాత నిబంధన, యావేలు 2:31. చాలు చాలు. ఏముంది అక్కడ? సూర్యుడు తేజోహీనుడగును. యావేలు గ్రంథం చూడండి, అందరూ చూడండి, 2:31. ఆ ప్రవచన ఆ సమయంలో సూర్యుడు తేజోహీనుడు, అంటే తేజస్సు అంటే ప్రకాశించుట, హీనుడు అంటే లేకుండుట, అంటే కనపడ్డావు. అది ప్రవచనం నెరవేర్పు. ఇంకా ద సన్ ఆఫ్ గాడ్, ఆమోసు 8, 9, 10 వచనాలు ఉండదు. చూడండి, ఆమోసు గ్రంథం పక్కనే ఉంటుంది. యావేలు తర్వాత ఆమోసు 8:9, 10. మైక్లో చదవండి, మైక్ చదవండి, అందరికి వినిపిస్తుంది. స్పీకర్ మౌత్ రాలేదు, మైకులో చదివితే అందరికి వినిపిస్తుంది కదా. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయుదును. చాలు చాలు చాలు. పగటి వేళ సూర్యుడిని చూడండి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రవచనం, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫెసీ, అంటే ప్రవచన నెరవేర్పు కోసం ఈ చీకటి ఏర్పడింది. మూడో చూస్తే ద ప్రొపనెంట్ ఆఫ్ ద డెత్ ఆఫ్ కింగ్, ఒక రాజు మరణించవలసినటువంటి స్థితి, కాబట్టి ఆ చీకటి ఏర్పడింది. చీకటి ఎందుకు ఏర్పడింది అని దానికోసం మనం చూస్తే, మొట్టమొదటి అది ఒక సింబల్, ఒక గుర్తు కోసం అది ఏర్పడింది. రెండవది దేవుని యొక్క ప్రవచనం నెరవేర్పు జరగాలి కాబట్టి అది చీకటి ఏర్పడింది. మూడవది చూస్తే అది ఒక రాజు చనిపోతున్నాడు. చూడండి, ఆ ప్రాచీన కాలం 1వ శతాబ్దంలో చూస్తే ఫిలో అనే యూదుల రైటర్ ఏం రాశాడంటే, ఒక రాజు నాశనం అవ్వటానికి లేదా రాజు మరణానికి గుర్తు ఈ చీకటి వస్తుంది అని 1వ శతాబ్దంలో రాజులు లిఖించారంట గ్రంథంలో. చీకటి వచ్చింది అంటే ఈ రాజ్యంలో ఉన్నటువంటి, ఈ రాజ్యానికి ఉన్నటువంటి రాజుగారు త్వరలో చనిపోతున్నాడు అనే గుర్తు కోసం ఆ చీకటి ఏర్పడుతుందంట. పగలు చీకటి వస్తే ఆ రాజు మరణించబోతున్నాడు అని ఒక గ్రంథంలో లిఖించారు. చీకటి ఎందుకు వచ్చిందంటే
రాజుగారు త్వరలో మరణిస్తున్నారు అనే సింబల్ కోసం ఏ ప్రొపనెంట్ ఆఫ్ ద డెత్ ఆఫ్ కింగ్. రాజు త్వరలో మరణించబోతున్నాడు కాబట్టి చీకటి అనేది వచ్చింది. 4 చూస్తే ఏ ఫాదర్ యాంగర్, తండ్రి కోపోద్రికుడైనాడు. దేవుడు కోపోద్రికుడైనాడు. ఎందుకోసం చూడండి, దేవుని యొక్క కోపము, ఉద్రేకం అద్వితీయ కుమారుని యందు ఆయన ప్రేమ అభోగం. ఆయనకు ఉన్నటువంటి ప్రేమ ఎంతో గొప్పది. కానీ చూడండి, యెషయా గ్రంథం 13:9-10 చదవండి. 13వ అధ్యాయం యెషయా 13:9 యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింపజేయుటకును క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపముతోను అది వచ్చును. 11 లోకుల చెడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను. అంటే అక్కడ ఏంటంటే ఒక కోపం అనేది ఏర్పడింది రాజుగా ఫాదర్కి, తండ్రికి కోపం వచ్చింది కాబట్టి ఆ చీకటి అనేది ఏర్పడింది. ఇది ఒక సింబల్ అన్నమాట. చివరిగా చూస్తే ఫాదర్స్ జడ్జిమెంట్స్ ఆన్ ద సన్, కుమారుని మీద జడ్జిమెంట్ జరగబోతుంది. కుమారుని మీద తండ్రి జడ్జిమెంట్ ఇవ్వబోతున్నాడు. అందుకోసమే చీకటి వచ్చింది. ప్రపంచమంతా పాపముతో నిండిపోతే దానికి న్యాయం చేసే దానికి సింబాలిక్ గా ఈ చీకటి అనేది ఏర్పడింది. అంటే ప్రపంచానికి కొంత సమయంలో, కొన్ని గంటలలో ఏంటంటే మేలు జరగబోతుంది. ప్రపంచ యావత్తుకి ఒక మేలు జరగబోతుంది. అది ఎలా అంటే తన కుమారుడైన శిక్షించడం ద్వారా, తన కుమారుని సిలువలోకి అప్పగించడం ద్వారా ప్రపంచానికి ఒక మేలు జరగబోతుంది. కాబట్టి చీకటి ఏర్పడింది. చీకటి ఏర్పడుటకు కారణాలు ఇవి. ఇంకా చాలా ఉన్నాయి, కానీ కొద్ది సమయాన్ని రాశాను. చూడండి, రెండవ మాట మనం చదువుకున్న మాట. రెండవ చూస్తే బిగ్గరగా కేక వేయుట, క్రయింగ్ ఇన్ ఏ లౌడ్ వాయిస్. బిగ్గరగా ఆయన కేక వేశాడు, నా దేవా నా దేవా నా చేయి వెందుకు విడిచావు. ఈ వేదనతో కూడినటువంటి, భరించలేనటువంటి ఆర్తనాదంతో ఉన్నటువంటి మాటలు. మనం యేసుక్రీస్తు వారు బ్రతికున్న సమయంలో మనం గమనిస్తే ఆ గుడ్డి భిక్షవాడు చూడండి, 18వ అధ్యాయం లోకాసు వార్త 38వ. దావీదు కుమారుడా నన్ను కరుణించు. అలా చూస్తే చాలా మంది యేసుక్రీస్తు వారు బ్రతికున్న సమయంలో, ఆయన పరిచర్య చేస్తున్న సమయంలో ఆయన అనేక మంది ఆయన్ని పిలిచారు. చూడండి 18వ అధ్యాయం లోకా 18:38. అప్పుడు వాడు యేసు, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయగా, చాలు అంతే. ఎంత బిగ్గరగా అనేక మంది జనసమూహం ఉన్నారు. ఎందుకు రట్ట వస్తున్నావు, ఎందుకు ఆగు అని ప్రక్క వాళ్ళు గద్దించిన తన యొక్క పరిస్థితి ఏంటో, తన యొక్క స్థితి ఎంతో హీనమైనదో తనకు తెలుసు. కాబట్టి ఎవరేమన్నప్పటికీ కూడా తన గొంతు తెరిచి ఎంతో బిగ్గరగా అరిశాడు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు అరుసు, నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచావు. అక్కడ చూస్తే ఇంకా దురాత్మలు కూడా అపోస్తల కార్యాలు 8:7. దురాత్మలు కూడా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి, చాలు. దురాత్మలు, అనేకులను పట్టిన దురాత్మలు ఎట్లా వేసిన పెద్ద కేకలు వేసిన. దురాత్మల కంటే తన తాను ఎంతో ఇబ్బంది పడినటువంటి ఆ భిక్షకుడు కానీ అనేక మంది చెవిటి వారు కానీ ఎంతో మంది కేకలు వేశారు ఆయన కాలంలో. వారి కంటే బిగ్గరగా ఆయన ఆ సిలువలు, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు. ఏలోయి ఏలోయి అని కేక వేశాడు ఆయన. ఏలోయి అంటే మై గాడ్, నా దేవా నా దేవా అని అర్థం. ఈ కీర్తన, ఈ మాటలు మనం చూస్తే కీర్తన గ్రంథం 22వ అధ్యాయం చూడండి. ఈ మాటలు సేమ్ ఇక్కడ ఆ కీర్తన అంతా కూడా యేసుక్రీస్తు వారి శ్రమలు. నా దేవా నా దేవా నీవు నన్నెల్ల విడనాడితివి,
నన్ను రక్షింపక నార్తధ్వని వినక నీవేలా దూరముగా నున్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా నుండుట లేదు. అయినను నీవు నాకు ఉత్తరమియ్యకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టు. 8 నుంచి చదవమ్మా. 8. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వారిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టుడు కదా, ఆయన వారిని తప్పించునేమో అందురు. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి 13 చీల్చును గర్జించుచు నుండు సింహము వలె వారు నోళ్లు తెరచుచున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానము తప్పియున్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను. నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది. నువ్వు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. చాలు. 19. యెహోవా, దూరముగా నుండకుము. నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయుము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము. యెహోవా నోట నుండి, సింహపు నోట నుండి నన్ను రక్షింపుము. గురుపోతుల కొమ్ముల నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. ఎన్ని వచనాలు అండి? 7-8 వచనాలు ఉన్నాయి. ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానించకపోతే ఒక రోజల్లా చెప్పుకోవచ్చు, అంత అర్థం ఉంది. అంటే యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి సమయంలో ఆయన ఆ సమయంలో కలిగినటువంటి సిచ్యువేషన్, సందర్భం, ఆ పరిస్థితులన్నీ కూడా భయంకరమైనటువంటి సింహపు ఏముంది అక్కడ? సింహపు ఏముందండి? సింహపు నోట నుండి నన్ను రక్షించుము. నా బలమా, త్వరపడి నాకు సహాయం చేయము. ఖడ్గము నుండి నా ప్రాణమును విడిపించు. ఎన్నో పరిస్థితులు అన్నమాట. యెషయా గ్రంథం 53లో చూస్తే ఆయన శ్రమలన్నీ కూడా మనకి కనిపిస్తాయి. చివరిలో 12వ వచనంలో ఆ విధంగా యేసుక్రీస్తు వారు ఆయన నలగగొట్టబడుట తండ్రికి ఇష్టమాయను. అంటే మనం చూసుకున్నట్టుగా అన్నీ కూడా యేసుక్రీస్తు వారి జీవితంలో నెరవేర్చబడి, ఈ యొక్క ప్రణాళిక, ఆయన ప్రవచనం ప్రకారం ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. ఏలోయి ఏలోయి అనే పెద్ద కేక వేశాడు. వాళ్ళన్నిటి నుంచి నన్ను తప్పించండి. సింహాలు నా ఎదుట ఉన్నాయి. సింహాలు అనేది మనం ఎవరికి గుర్తు చేసుకోవచ్చండి? ఆనాటి రోమన్ సామ్రాజ్యం వారు అందరూ కూడా యేసుక్రీస్తు వారిని 6 రకాలుగానే తీర్పు తెచ్చారు. పిలాతు వాళ్ళందరూ కూడా ఆయన్ని అనేక రకాలుగా హింసలు పెట్టారు. సింహము అంటే మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది మన ఈ సింహం కాదు, రోమన్ సామ్రాజ్యం. యేసుక్రీస్తు వారు సిలువేసింది ఎవరు? రోమన్లు కదా. వాళ్ళ రాజ్యం ఎంతో సింహం లాంటిది. అటువంటి భయంకర పరిస్థితి నుంచి నన్ను విడిపించండి అని ఆయన ఆ 22వ అధ్యాయం అంతా చెప్పుకోవాలంటే అది 4 రోజులు పట్టింది అనమాట. ఒక్కొక్క వారం ఒక్కొక్కటి కొంచెం చెప్పుకుని పోతే 4 రోజులు చెప్పుకోవచ్చు. చాలా ఉందన్నమాట. చూసుకుంటే దేవునితో ఉన్నటువంటి ఆయన చివరికి, దేవా నీతో నేను ఉన్నాను అని ఆయన ఉన్నటువంటి ఆయన చివరిలో ఆయన నా దేవా అనే మాట వచ్చింది. ఎప్పుడు తండ్రిని తండ్రి, నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి అని పిలిచినటువంటి యేసుక్రీస్తు వారు చివరి తన ప్రాణం పోయే సమయంలో, ప్రాణం విడిచే సమయంలో కొన్ని గంటల్లో తన ప్రాణం పోతుందనగా ఆయన నా దేవా, నా దేవా అని ఆయన ఉండేవారు. అది గమనించాలి. ఎప్పుడు తండ్రి, నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి అని ఎప్పుడు సంబంధం, రిలేషన్ ఉన్నటువంటి ఆయన చివరికి నా దేవా, నా దేవా అని అరిచాడు. అది మనం గమనించాల్సింది. అంటే ఆయన సిచ్యువేషన్ మారిపోయింది. సింహము రాజ్యంలో ఉన్నాడు ఆయన.
వారి పట్టినటువంటి హింసలన్నీ అనేక భయంకరమైనటువంటి ఆయన భరించాడు. సర్వ లోకానికి ఆయన ఒక గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు కాబట్టి అన్నీ ఆయన భరించాడు. వై హావ్ యు ఫర్సేకెన్ మీ, నా చేయి ఎందుకు విడిచావు దేవా అని ఆయన అంటున్నాడు. వదిలివేయటం అనేది అంత ఈజీయా? స్నేహితులు కానీ, భార్యాభర్తలు కానీ, అన్నదమ్ములు కానీ కలిసి ఉండవారు కొన్ని రోజులు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు వేరుగా ఉండగలరా? తండ్రితో ఉన్నటువంటి ఆయన, సర్వాన్ని సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, సమస్తానికి ఆది సంభూతుడైనటువంటి దేవుడు, ఆయన సృష్టికి ముందున్నవాడు, సృష్టి తర్వాత ఆయన యుగములు ఆయన దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని కొన్ని ఆడబడుతున్నటువంటి ఆయన, నా దేవా నా చేయి ఎందుకు విడిచావు అంటే విడిచిపెట్టడం అనేది ఎబ్రీ 13:5 చదవండి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. చూడండి ఇక్కడేంది మరి, మనకు వాగ్దానం కదా, నిన్ను ఎన్నడను ఎడబాయను అని చెప్తున్నాడు. ఇక్కడ చూస్తే ఉంది, నా దేవా నా తండ్రి నా తండ్రి అని ఆయన చివరికి నా దేవా అని ఆయన కేక వేస్తున్నాడు. ఎట్టి సందర్భంలో ఆ కేక వేయవలసి వచ్చింది? ఏ సమయంలో ఆయన తండ్రి నుంచి దూరం కావాల్సి వచ్చింది? చేత దేవుడు యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టవలసి వచ్చింది? మనం చూస్తే 4 మాటలు చెబుతా. పాపములు ఆయనను మరుగుపరిచినప్పుడు దేవుడు విడిచాడు. చూడండి యెషయా 59:2. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. చాలు. తండ్రి అయిన దేవుని యొక్క ముఖాన్ని ఏం అడ్డుపరిచినంట? పాపములు. 2 కొరింథీ 5:21. త్వరగా 5 వచనాలు చెప్తా ముగిస్తా. 2 కొరింథీ 5:21. చాలు. పాపం మెరుగని ఆయనను పాపిగా చేశాను. ఆయన పాపిగా మారాడు, సిలువలో పాపిగా మారాడు. కాబట్టి ఆయన తండ్రి అయిన దేవుడు చేయి ఎడవలసిన పరిస్థితి వచ్చింది. ఆ పాపములు తండ్రి అయిన దేవునికి అడ్డుగా ఉన్నవి. పరిశుద్ధుడు పాపిని ఎప్పుడు చూడలేడు, పాపి పరిశుద్ధుని సన్నిధిలోకి ఎప్పుడు వెళ్ళలేడు. కాబట్టి పాపిగా క్రీస్తు వారు మారారు కాబట్టి తండ్రి వైపు చూడలేకపోయారు. యోహాను సువార్త 1:29. త్వరగా లోక పాపమును చదవండి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. చాలు. ఆయన మీద ఏమున్నాయి? లోకములో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా ఆయన మీదనే ఉన్నాయి. లోకములో ఉన్న పాపాలన్నీ కూడా ఆయనే భరిస్తున్నాడు. భరించి ఆయన పాపిగా మారి తండ్రి అయిన దేవుడు తన ప్రియాతి ప్రియమైనటువంటి ఎల్లప్పుడూ సంతోషము, సమాధానము, ఆనందము, నిరాశ, నిస్పృహ, ఇసుకు అనేటువంటి ఆయనతో ఉండి ఆయన పాపిగా మారాడు. లోక పాపమును ఆయన మోసుకొని పాపిగా మారాడు కాబట్టి తండ్రి తన చెయ్యిని విడవలసిన స్థితి వచ్చింది. నిర్గమకాండం 12:1-13. 2 మాటలు ఉంది అక్కడ. నిర్గమకాండం 12:1
మోషే అహరోనులు ఆ, ఐగుప్తు దేశంలో ఉండగా ఉమ్, యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను. ఉమ్, నెలలలో ఈ నెల మీకు మొదటిది. ఉమ్, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. ఉమ్, మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు ఉమ్, వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఉమ్, ఒక్కొక్కడు ఒక గొర్రె పిల్లనైనను ఉమ్, మేక పిల్లనైనను ఉమ్, అనగా ప్రతి ఇంటికిని ఉమ్, ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఉమ్, ఆ పిల్లను తినుటకు ఉమ్, ఒక కుటుంబము చాలకపోయిన ఎడల ఉమ్, వాడును వాని పొరుగువాడును ఉమ్, తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఉమ్, ఆ గొర్రె పిల్లను భుజించుటకు ఉమ్, ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి ఉమ్, వాని లెక్కింపవలెను. ఉమ్, నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. ఉమ్, గొర్రెలలో నుండి అయినను మేకల్లో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. ఉమ్, ఈ నెల 14 దినము వరకు మీరు దాన్ని నుంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిను ఇండ్ల ద్వారా బంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలెను. దాని తలను దాని కాళ్ళను దాని అంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. 13 వరకు చాలు. అంటే అక్కడ ఏంటంటే గొర్రె పిల్ల, పాస్ ఓవర్ ల్యాంబ్, గొర్రె పిల్లగా మార్చబడుట. అంటే ఇశ్రాయేల్ కాలంలో దేవుని ప్రతిష్ట చేయాలన్నమాట. ఒక గొర్రె పిల్లను సమర్పించాలి. కాబట్టి ఆయన లోక పాపాన్ని మోసుకొని ఆయన క్రీస్తులో ఆయన పాపిగా మార్చబడి గొర్రె పిల్లగా ఆయన వధించబడాలి. కాబట్టి ఆయన పాపిగా మారాడు. ఆ పాపిగా మారటం వల్ల తండ్రి అయిన దేవుడు ఆయన్ని చూడలేక చెయ్యి విడవలసిన పరిస్థితి ఏర్పడింది అనమాట. తర్వాత దేవుని కార్యం, ఆయన గెత్సెమనే తోటలో గిన్నె నిమిత్తి ఎంతో బాధపడ్డాడు. ఒక్కటి చదవండి, యోహాను సువార్త, మత్తయి సువార్త 20:22. మత్తయి సువార్త. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా, చాలు. ఆయన గెత్సెమనే తోటలో ఆ గిన్నె ఎంతో దుఃఖంతో చేశాడు. అంటే ఆయన శ్రమకి ఇష్టపడ్డాడు. కాబట్టి ఈ పరిస్థితులన్నీ ఆయన జీవితంలో ఏర్పడ్డాయి. కాబట్టి లేఖనాల ప్రకారం తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారి చేయిని ఎడవలసిన పరిస్థితి వచ్చింది. ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, ఇన్ని టైం లేదు. నెక్స్ట్ చివరికి తన యొక్క గడియ కొన్ని గంటల్లో యేసుక్రీస్తు వారు మరణిస్తారు. 2 మాటలు చెప్పి ముగిస్తాను. మరలా తెలవబడిన గడియలు ఏంటి? ఆయన చివరి గడియ ఏంటంటే దేవుని చేత, దేవుని నిత్యత్వములో ఉద్దేశించబడినటువంటి గడియ. కాబట్టి ఆయన చేయి విడిచాడు. చూడండి, 1 పేతురు 1:19-20. దేవుని యొక్క నిత్య ఉద్దేశములో నియమించబడినటువంటి గడియ. కాబట్టి తండ్రి అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా. అయితే జగత్తు పునాది వేయబడక మునిపే, చాలు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన కార్యం చేయాలి. ఆ కార్యం చేస్తేనే ప్రపంచానికి మేలు. చూడండి, 2వది నిర్ణయించబడిన గడియ, దానియేలు ద్వారా ప్రవచింపబడిన ప్రవచన నెరవేర్పు. చూడండి, దానియేలు గ్రంథం 9:25. 9:25-26. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము. అభిషిక్తుడు వచ్చు వరకు అంటే నిర్ణయించబడి దానియేలు ప్రవచించిన లేఖనము నిర్ణయించబడేటువంటి గడియ, ఆ లేఖనం నెరవేర్చబడేటువంటి పరిస్థితి. కాబట్టి ఆయన మరణించవలసిన స్థితి ఉన్నది. 3వది చూస్తే ప్రాయచిత్త దినం. చూడండి, లేవీకాండం 16:29. పాప పరిహార్థమై బలికి సాదృశ్యంగా ఆయన మరణించవలసి ఉన్నది. పాప పరిహార్థమై బలిగా ఆయన అర్పించవలసిన పరిస్థితి. చూడండి, దైవికమైన గడియ. చూడండి, లేవీకాండం 16:29.
ఇది మీకు నిత్యమైన కట్టడ. ఆ, స్వదేశులు గాని మీ మధ్య నుండి పరదేశులు గాని మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక ఆ, మిమ్మల్ని మీరు దుఃఖపరచుకొనవలెను. ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మేము పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. ప్రాయశ్చిత్తము చేయబడెను. చేయవలెను. ప్రాయశ్చిత్తం జరగాలి. కాబట్టి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారి చెయ్యి విడవాలి. ఆయన కలువరి శిలువలో మరణించారు. కాబట్టి ప్రవచన నెరవేర్పు అవన్నీ జరుగుతూ వచ్చినాయి. నెక్స్ట్ పాపం యొక్క ముగింపు చూడండి. ఎబ్రీ 9:26 అయిపోయింది. 9:26 ఎబ్రీ 9:26. అట్లైన ఎడల ఆ. జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చెను. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. ఒక్కసారే ఇశ్రాయేల్ కాలంలో అనేక మార్లు గొర్రెలను అనేక వాటన్నింటినీ అర్పించేవారు. కానీ ప్రపంచానికి ఒకేసారి ఆయన ప్రపంచ లోక రక్షకుడు అనే మాట జరగాలంటే ఆయన ఒకేసారి తన ప్రాణాన్ని అర్పించాలి. ఒకేసారి తన ప్రాణాన్ని అప్పగిస్తాడు. మాటి మాటికి ఆ జంతువులు అర్పించే పని లేదు, మేకలు వాటన్నింటినీ అర్పించే పని లేదు. ఒకేసారి ఆయన ప్రాణాన్ని అర్పించడం ద్వారా లోక రక్షకుడుగా ఆయన మార్పు చెందుతాడు. కాబట్టి ఇన్ని పరిస్థితులు యేసుక్రీస్తు వారు జీవితంలో నెరవేర్చవలసిన పరిస్థితి. ఇన్ని ఘడియలు ఆయన దాటుకుంటూ ఆయన తన కార్యాన్ని చేశాడు. కాబట్టి ఇదన్నిటిని మనం ఏం గ్రహించాలి? అప్లికేషను 2000 సంవత్సరాల పూర్వం ఆయన చేసినటువంటి అద్భుతమైన కార్యం, ఆశ్చర్యకరమైనటువంటి నేను ఊహించినటువంటి కార్యం ఆయన లోక రక్షకుడు. ఉందా లోక రక్షకుడు అని 1 యోహాను చూడండి. 6:40 లోక రక్షకుడు. 1 యోహాను 4:16 కింద ఉంటుంది. 4:14 చదవండి. మరియు తండ్రి తన కుమారుణ్ణి లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. ఆయన లోక రక్షకుడుగా ఉండాలి. కాబట్టి ఆయన నా స్థానములు మనందరి కొరకే, లోకమంతటి కొరకే ఆయన శిలువ కార్యము చేయవలసి ఉన్నది. అందుకనే నా తండ్రి అన్నటువంటి ఆయన ఈ లోకం కొరకే లోకానికి గొప్ప కార్యాన్ని ఏం చేశాడంటే ఆయన తన ప్రాణం అర్పించానా లోక రక్షకుడుగా మారాడు. ఆయన మరణం అనేది లేకపోతే అందరికీ నిత్య జీవం అనేది లేదు. చూడండి యోహాను సువార్త లాస్ట్ 6:40 వచనం. యోహాను సువార్త 6:40. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నిత్య జీవము పొందుటయే చాలు. ఆయన చూసి ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము, ఆ నిత్య జీవము నీకు నాకు రావాలంటే ఆయన చేసిన కార్యం, ఆయన అనుభవించిన ఘడియలు వర్ణిస్తారు. ఇక మనం చెప్పుకొని చాలా తక్కువ. బైబిల్ బుక్స్ కొన్ని చదువుతా ఉంటే ఎన్నో విషయాలు ఉన్నాయి. కాబట్టి అంత కార్యాన్ని చేసినటువంటి ఆయన్ని ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించారు, ప్రభువా నీవు నా పట్ల చేసిన, నన్ను ప్రేమించి నీ ప్రేమను నా పట్ల వెల్లడి చేసినందుకు నీవు చేసిన కార్యాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటాను, అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను అని ఆయన మన మనసులో స్తుతించాలి. ఎవరికైతే రక్షణ లేదో, ఇంకా లోక రక్షకుడు ఈయన ఇంత కార్యం చేశాడా, నా కొరకై ఈ ప్రపంచం కొరకై సిలువలో తన ప్రాణం కార్చాడా, తండ్రితో ఎడబాటు కలిగిందా అని ఎవరైతే ఆలకిస్తున్నారో వింటున్నారో, ఇప్పటివరకు 3 మాటలు, ఇది 4వ మాట. కొన్ని మాటలు వారు ఆలోచించి స్పందించి ప్రభువా నన్ను క్షమించండి, మీ శాశ్వత రాజ్యంలో నిత్య జీవము నేను కూడా కలిగి ఉండాలి. ఆ సహోదరులు అందరూ నిత్య జీవాన్ని కలిగి ఉన్నారు. ఈ శ్వాస నుంచి నేను కూడా వారితో పాటు ఆ రాజ్యంలో ఉండాలి. క్షణములో ఆయన మరణిస్తాడనగా ప్రక్కనే ఉన్నటువంటి దొంగకు కూడా ఆయన
సదా ఇప్పుడే నాతో ఉండమైన ఆ పాప క్షమాపణ ఇచ్చాడు. మీరు చేసుకుంటే ఎవరైతే మారు మనసు లేదో వారు పరీక్షించుకొని ఈ క్షణములో ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించండి, దొంగకి ఇచ్చినట్టుగా నాకు కూడా ఈ క్షణములో నాకు క్షమాపణ ఇవ్వండి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించండి, మీరు కాచిన రక్తంతో నన్ను కడగండి, పవిత్రపరచండి, మీ శాశ్వత రాజ్యములో సదాకాలం మీతో ఉండే భాగ్యాన్ని నాకు అనుగ్రహించండి ప్రభువా అని ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో ఈ క్షణములో వారికి కూడా ఆయన పాప క్షమాపణ ఇస్తాడు. నిత్య జీవము నీకు కావాలంటే ఆ చిన్న ప్రార్థన చేసుకుంటే ప్రభు అనుగ్రహిస్తాడు. దేవుడి చిన్న మాటలు దీవించును గాక.